కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఖమ్మం నగరంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణ కోరాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాల్సిందిగా కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఐ రాష్ట్ర నాయకుడు భాగం హేమంతరావు హెచ్చరించారు. పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇలా దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు, సామాజిక సంఘాలను కూడా నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా తన తప్పును ఒప్పుకోకుండా, వెనక్కి ఉపసంహరించుకోకుండా, క్షమాపణ చెప్పకుండా నిస్సిగ్గుగా దాన్ని బలపరిచే విధంగా బీజేపీ కానీ అమిత్ షా కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. భారత ప్రధానమంత్రి దీనిపై ఇంతవరకు స్పందించలేదు. పైగా అమిత్ షాకి మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన అనేక దాదాపు 5-6 ట్వీట్లు చేశాడు ఇప్పటికే.